సో ఫ్రెండ్స్ డెమో చూసారు గదా! ఫుల్ సాంగ్‌తో చూడండి. టెలిగ్రామ్‌లో ఉంటది అండ్ ఇన్‌స్టాలో ఉంటది. అక్కడి నుంచి ఫుల్ సాంగ్‌తో చూడండి. సో సూపరొచ్చింది వీడియో. అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ ఉంటది. అందులో జాయిన్ అవ్వండి అండ్ ఇన్‌స్టాలో ఫాలో చేయండి. అక్కడి నుంచి ఫుల్ సాంగ్‌తో వీడియోస్ చూడొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఫోటోస్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోండి. సో ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటది. కంటిన్యూగా ఇలాగే మొత్తం ఫోటోస్‌ని యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోండి. సో లాస్ట్ వరకు ఒక్కటే ప్రాసెస్ ఉంటది. కంటిన్యూగా ఇదే ప్రాసెస్‌తో మొత్తం ఫోటోస్‌ని యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోండి. సో లాస్ట్ వరకు ఒక్కటే ప్రాసెస్ ఉంటది ఫ్రెండ్స్. కంటిన్యూగా ఇదే ప్రాసెస్‌తో మొత్తం ఫోటోస్‌ని యాడ్ చేసుకోండి. సో నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫోటోస్‌ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మొత్తం ఫోటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి సేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో దానికోసం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ ఫోటో, సెకండ్, థర్డ్ 3 ఫోటోస్ మాత్రమే ఉంటాయి. ఒక్కొక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ముందుగా ఫస్ట్ ఫోటోదిగా ఈ ఫోటోని కాపీ చేసుకోండి. సో ఫస్ట్ ఫోటో కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి ముందుగా. సో ఇక్కడ ఫస్ట్ ఫోటోదిగా ఈ ఫోటోని పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ దాని తర్వాత సెకండ్ ఫోటో పేస్ట్. 2 ఫోటోస్ పేస్ట్ చేసి మళ్ళీ మధ్యలో 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 7 సెకండ్, 5 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో దిగా దీన్ని పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ దాని తర్వాత 7 సెకండ్, 29 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో పేస్ట్. 2 ఫోటోస్ అక్కడ 2 ఫోటోస్, ఇక్కడ 2 ఫోటోస్ పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు సెకండ్ ఫోటో, ఈ సెకండ్ ఫోటో ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు దీనికి ఎక్కువ ఫోటోస్ ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్‌కి సో ఇక్కడ 2 సెకండ్, 28 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో నుంచి పేస్ట్ చేసుకోవాలి. సో ఇది కంటిన్యూగా ఒకటే ప్రాసెస్‌తో యాడ్ చేసుకోండి. సో ఒక ఫోటోని మిస్ కాకుండా కంటిన్యూగా యాడ్ చేసుకోండి. టైమింగ్ చెప్తా టైమింగ్ వరకు. సో ప్రతి ఫోటోని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. సో టైమింగ్ చెప్తా ఫ్రెండ్స్. ఆ టైమింగ్ వరకు కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో 1 బై 1 ఇదే ప్రాసెస్‌తో మొత్తం ఫోటోస్‌ని యాడ్ చేసుకోండి. సో ఇలా ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటది. సో ఇక్కడ 6 సెకండ్, 15 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసి సో మధ్యలో ఈ ఫోటోస్ 3 ఫోటోస్ గ్యాప్ ఇచ్చేసేయండి. గ్యాప్ ఇచ్చి ఇక్కడ చిన్న సైజు 9 సెకండ్, 8 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో దిగా దీన్ని పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఒక ఫోటో వదిలేసేయండి. ఇంకో ఫోటో పేస్ట్ చేసుకోండి. సో ఇది లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటది. ఇప్పుడు ఒక ఫోటో వదిలేసేయాలి. ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. ఒక ఫోటో వదిలేసేయాలి. ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. సో ప్రతి ఫోటోని ఇలాగే యాడ్ చేసుకుంటూ వెళ్ళండి చివరిదాకా. ఒక్కటే ప్రాసెస్. లెంత్ వీడియో ఉండదు. ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా ప్రతి దానికి ఫోటో మీద టచ్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. ఫోటో మీద టచ్ చేసుకోవాలి అండ్ పేస్ట్ చేసుకోవాలి. సో లాస్ట్ ఇక్కడ 15 సెకండ్, 4 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు లాస్ట్ ఒక ఫోటో దిగా మూడవ ఫోటో ఈ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఒక్కటే ప్రాసెస్ ఉంటది. కంటిన్యూగా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ టైమింగ్ చెప్తా. ఆ టైమింగ్ నుంచి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ 8 సెకండ్, 25 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో దిగా దీన్ని పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఒక ఫోటో వదిలేసేయండి. ఒక ఫోటో పేస్ట్ చేసుకోండి. సో ఇది లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్. సో ప్రతి దానికి ఇదే ప్రాసెస్‌తో ఒక ఫోటో వదిలేసేయాలి. ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. ఒక ఫోటో వదిలేసేయాలి. ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్‌గా లాస్ట్ వరకు ఒక్కటే ప్రాసెస్ ఉంటది. ప్రతి ఫోటోని ఇలాగే కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో ఫోటో మీద టచ్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. ఫోటో మీద టచ్ చేసుకోవాలి అండ్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ ఫోటో వరకు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ 15 సెకండ్స్, 16 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్ అండ్ వీడియో కూడా ఇద్దరితో కంప్లీట్ అయినట్టే. సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి
పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిందిగా. షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.